సార్ మరి మన గతంలో సార్ ఇక్కడ అంటే ఈ కోడి చెరువు మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ మీరు మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఎందుకంటే కొంతమంది మీడియా రంగనాథ్ గారు క్లియర్ గా చెప్పేశారు దాన్ని, అది లేదు అది కాదు అని, అది 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 చట్టబద్ధంగా వాళ్ళు కొనుక్కున్నారు అని చెప్పారు. ఇప్పుడు అట్లా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈయనదని పుట్ట పవన్ కళ్యాణ్ మీరు అది కూడా చూసుకోవాలి. మీడియా అని ఎవరైనా మనకు ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకుని దాన్ని చేసి సెంటర్ చేయడం అనేది అది కరెక్ట్ అయితే పర్వాలేదు, అని కరెక్ట్ కాదని రంగనాథ్ చెప్పి ఇంకోటి చెప్పి సాక్షాత్ కమిషనర్ చెప్పినప్పుడు మరి తప్పవుద్ది కదా. అప్పుడు మనం అది ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం ఆడాల్సి వస్తుంది. కాబట్టి ఆ జాగ్రత్త ఇప్పుడు ఎవరైతే మీలాంటి వ్యక్తి తెలంగాణలో ఆయనకి ఇక్కడ ఏం పని అన్నారు, ఎందుకు అది అది కాదు కాబట్టి అది వేరు, ఎందుకంటే దాన్ని న్యాయంగా మాట్లాడారు. నీకు రాజకీయం ఉంటే ఆంధ్రలో చేసుకో, ఇక్కడ ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాకు ఉన్నారు ఎలాగా, ఇది 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 ఈ అంశంలో న్యాయంగా మాట్లాడుకుంటా అంటే ఇక్కడ అడ్డం పెడితే మనం తప్పుపడతాం. నువ్వు పెట్టుకోవచ్చు, నీకు అధికారం, అంతేగాని అయ్యే జాగిరా అనేది మాట్లాడకూడదు. తెలంగాణ ఆంధ్ర చిచ్చు నువ్వు పెట్టకూడదు, గతంలోనే లేదు మనం అనుకున్నాం కదా. 10 years సమైక్య రాజధాని ఒక్క గొడవ కాలే, ఇప్పుడు కొత్త గొడవ ఏంటని నేను అన్నాను. ఓకే, సో ఏదేమైనా రంగనాథ్ గారు కూడా సార్ మరి ఈ పేదవాళ్ళ జోలు కాకుండా పెద్దవాళ్ళ జోలు కూడా మరి ఇప్పుడు వెళ్తారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు మనకి చెప్పిన దాంట్లో ఏంటంటే ఆయన చాలా అప్లికేషన్ 3,000 దాకా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల కొందరి దగ్గర పోకపోయే మాట వాస్తవమే, అన్నాడు. మేము మాత్రం ఎవరు కూడా వదిలే సమస్య ఏం లేదు, ఒకటి తర్వాత ఒకటి కొనసాగుతుందని అన్నాడు. ఆయన కరెక్టే కదా. ఆయన కాబట్టి ఇంకోటి మొదలు పెడతారు. అది ఇప్పుడు రంగనాథ్ ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి చర్చ, కానీ రేపు రంగనాథ్ తీసేస్తా దిలీప్ కుమార్ గారు చెప్తున్నా. అసలు గవర్నమెంట్ అయితే ఆ సంస్థను మూసేయదు కదా, ఇంకొక అధికారం పెడతారు. అందువల్ల మనం ఒక్క రంగనాథ్ని ఆ విషయంలో తప్పట్లేము. ఇంకోటి ప్రతిదీ రివ్యూ అయింది. అది ఇంత రివ్యూ పబ్లిక్లో కావడం ఏ ఇష్యూలో చూడలేదు. ఏ మున్సిపాలిటీ మీద కాలేదు, ఏ కార్పొరేషన్ మీద కాలేదు, ఏ పదవి ఏ పోస్ట్లో కూడా ఇంత చర్చ. ఈ సైడ్ హైడ్రా అంటేనే పెద్ద టాపిక్, హాట్ టాపిక్ అయిపోయి ప్రతి అంశం హైడ్రా ఇవాళ అక్కడ కొట్టింది, ఇది ఎక్కడిది, ఎనాలిసిస్ ప్రతిదీ. మీడియా దాన్ని ఛాన్ బీన్ అంటారు, ఇందులో చేసి భూతద్దం పెట్టి మరి ఎగ్జామిన్ చేసి అవునా కాదా తేల్చేసి ప్రతి ఇష్యూలో. సో అంత జరుగుతున్న సందర్భంలో ఆయన కొన్ని చేయకపోవచ్చు, కానీ చేసిన వాటిలో అంతగా తప్పు ఉంటుందని నేను అనుకోను. ఒట్టన్నది కూడా ఏంటి తప్పు ఒప్పు అనట్లే, ప్రస్తుతానికి నువ్వు పోకు బాబు, దాన్ని మేము స్టే ఇస్తున్నామను లేదా డోంట్ ఎంటర్ అంటే ఇక పోయాట 1-2 సార్లు. పోవడం వల్ల అది కాంటెంప్ట్ కింద వచ్చింది తప్ప నువ్వు పోవడం తప్పు అని అనట్లా. నువ్వు పోవద్దని ఆర్డర్ ఇచ్చావు కాబట్టి నువ్వు ఎందుకు దాన్ని పాటించలేదు అడుగుతుంది. ఆ ఇష్యూ కరెక్టో కాదు చెప్పట్లేదు కోర్టు, అది ఇంకా చాలా టైం ఉంది. ప్రతి కేసు దానికే కేసు తర్వాత చెప్తుంది ఎస్ ఆర్ నో అనేది. ఈ లోపల నువ్వు కాస్త ఆగంటే పోలేదని మళ్ళీ పోయాడు కాబట్టి కాంటెంప్ట్ అయింది.